హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజున ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 2025 సంవత్సరాల క్రితం పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు నరుడిగా అవతరించి మానవుని రక్షించటానికి మానవునిగా 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి, ప్రియమైన దేవుని బిడ్డ, మనందరూ రక్షించడానికి తన రక్తాన్ని చిందించి కల్వరి కొండ మీద తను శిలువ మీద వేలాడాడు. తను శిలువ మీద వేలాడినప్పుడు కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ, ఆ ఇద్దరు నేరస్తులు కూడా శిలువ మీద ఉన్నారు. కల్వరి కొండ మీద 3 శిలువలు మనకు కనబడుతాయి. మధ్యలో ఉన్న శిలువ రక్షించటానికి వేలాడిన శిలువ. ప్రక్కనున్న 2 శిలువలు మీద వేలాడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగ అంటున్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అంటున్నాడు. కానీ ఈ దొంగ ఏమంటున్నాడు తెలుసా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, గద్దించి దేవునికి భయపడవా అంటున్నాడు. ఈ దొంగ దేవుడు అని గుర్తించాడు, మరో దొంగ దేవుడని గుర్తించలేకపోయాడు. ఈ దొంగ దేవునికి భయపడవా అంటున్నాడంటే దేవునికి భయపడాలి అని గ్రహించాడు. మరో దొంగ అసలు దేవుడే అని గుర్తిరగలేదు, మరేం భయపడతాడు? కొద్ది క్షణాల్లో ప్రాణం పోయే ముందు దేవుడెవరో గుర్తెరిగాడు ఒక దొంగ. కొద్ది క్షణాల్లో ప్రాణం పోయే ముందు దేవునికి భయపడాలని అర్థమైంది ఆ దొంగకి, దేవుడు అని అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నాళ్ళ నుండి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్నాళ్ళ నుండి దేవుని వాక్యాలు వింటున్నావు? ఎన్నాళ్ళు అయింది బాప్తీసం తీసుకొని? నీకు అర్థమయ్యాడా దేవుడు? కల్వరి కొండ మీద శిలువ మీద వేలాడాడని నీకు అర్థమైందా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? అబ్బా, అసలు ఆదివారం నాడు దేవుని మందిరానికి వచ్చి దేవుని గురించి ఎన్ని పాటలు పాడతావు నువ్వు? దేవుని ఎంతగా వర్ణిస్తావు నువ్వు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా. కానీ నీ బ్రతుకులో దేవుడు అన్నది నీకు అర్థమైతే ఆ దేవునికి నువ్వు భయపడవా? భయపడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, కేవలం పాటల ద్వారానే కాదండి, కేవలం ప్రార్థన ద్వారా కాదు, బ్రతుకులో దేవునికి భయపడినట్లు చూపించాలి. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, కానీ దేవునికి భయపడని వారు చాలామంది ఉన్నారు. దేవునికి భయపడేవారు కొద్దిమందే ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్నావు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ నోరు నీ అదుపులో ఉండదా? నీ తలంపులు నీ అదుపులో ఉండవా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్న వాక్యాన్ని నువ్వు పాటించకుండా ఉంటావా? దేవుడంటే నీకు భయం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంతో సాత్వికంగా ఉండవు. ఈరోజు దేవుడంటే ఎంతమందికి భయం ఉందండి. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. ఇదిగో మన జనన మరణము అన్నీ కూడా సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మన ఉనికి ఆయన స్వాధీనంలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడెక్కడ, నువ్వెక్కడ? దేవుడెక్కడ, మనమెక్కడ? దేవునికి మనం భయపడకుండా ఉంటే ఎలాగా? ఆ దొంగ మరికొద్ది సేపట్లో ప్రాణం పోయే ముందు తను దేవునికి భయపడ్డాడండి, దేవునికి భయపడ్డాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నావు. నువ్వు నేను కూడా దేవునికి భయపడే వారంగా ఉండాలి. మనుషులను చూసి భయపడక, పరిస్థితులను చూసి భయపడక, శ్రమలను చూసి భయపడక, ఇబ్బందులను చూసి భయపడక, దేవునికి భయపడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే నీ దేహమును నీ ఆత్మను నరకంలో పడవేయగలిగిన అత్యంత శక్తిమంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా
పాతాళంలోనికి వెళ్ళనివ్వకుండా పైకి లేపగలిగినటువంటి అత్యంత శక్తి కలిగిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. నీ పరిస్థితిని చక్కదిద్దగలిగిన దేవుడు ఒక్కడే. నీ పాపములు నా పాపములు సిలువ మీద తను నశింపజేసిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు. ఆ దేవునికి నువ్వు భయపడకపోతే ఎలా? రెండో విషయం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈయనలో ఏ తప్పిదము లేదంటున్నాడు ఆ దొంగ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈయనలో తప్పు లేదు, మనలో తప్పులు ఉన్నాయి, మనలో పాపం ఉంది. మనం ఎంతో మందిని మోసం చేశాం, మనం ఎంతో మంది కడుపును కొట్టాం, మనం ఎన్నో దొంగతనాలు చేశాం, ఎన్నో రకాల పాపాలు చేశాం. కానీ ఈయనలో ఏ తప్పు లేదు, ఈయనలో ఏ అతిక్రమం లేదు, ఈయనలో ఏ పాపం లేదని ఈ దొంగ ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అర్థమైందా? ప్రభు అయిన యేసు గురించి దొంగ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈయనలో ఏ తప్పు లేదు. తప్పు చేయని దేవుడు, తప్పు లేని దేవుడు, పాపం లేని దేవుడు మనందరి కొరకు పాపిగా, శాపగ్రహిగా శిలువ మీద వేలాడింది దేనికో తెలుసా? నీ మీద తనకున్న ప్రేమ, నువ్వు రక్షించబడాలని, నువ్వు నరకపు పొలిమేరలోకి వెళ్లకుండా పరలోకంలోకి వెళ్ళాలని ఆ ప్రభు అని యేసుక్రీస్తుకున్న ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైందా? ఆ ప్రేమ నీకు అర్థమైతే లోక ప్రేమ వెంట పరిగెత్తవు సహోదరి. యేసు ప్రేమ నీకు అర్థమైతే పొరుగువాడు చూపించే ప్రేమ వెంట పరిగెత్తవు సహోదరి. యేసు ప్రేమ నీకు అర్థమైతే ఇదిగో వాట్సాపుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఇదిగో నీతో చాటింగ్ చేసే ఆ చాటింగ్ని బట్టి నువ్వు ఆనందపడవు సహోదరి. యేసు ప్రేమ నీకు అర్థమైతే లోక ప్రేమ మీద నువ్వు దృష్టి పెట్టవు సహోదరి. యేసు ప్రేమ నీకు అర్థమైందా? పాపము లేని దేవుడు పాపులమైన మన కోసం తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రేమ యేసుది, త్యాగం చేసిన ప్రేమ యేసుది, పరలోకముని విడిచిపెట్టి వచ్చిన ప్రేమ యేసుది. అటువంటి యేసు ప్రేమ ముందు ఎన్ని ప్రేమలున్నా అది శూన్యమే కదా. ఈ దొంగ యేసు ప్రేమను గుర్తెరిగాడు, యేసు పరిశుద్ధుడు అని గుర్తెరిగాడు, యేసయ్యకు భయపడాలని గుర్తెరిగాడు. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇకపై నువ్వు కూడా గుర్తెరగాలి. ఆమేన్.